హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజు నా ఛానల్లో ఫ్రూట్ సలాడ్ ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూసి ఈ ఫ్రూట్ సలాడ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేశాను. నిజానికి పిల్లలు చాలామంది ఈ ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. నాకు తెలిసి అన్ని రకాల ఫ్రూట్స్ ఇందులో వాడతాం కాబట్టి ఇది ఇష్టంగా తింటారు. అదే రకం టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలకి చాలా ఉపయోగపడేది. అలాగే పెద్దవారు కూడా ఇష్టంగా తినొచ్చు. దీన్ని అలాగే 4 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కొంచెం కొంచెంగా సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. నేనైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కోసం మా వారిని అయితే చాలా ఇబ్బంది పెట్టేశానండి. ఎందుకంటే నైట్ నేను నిద్రపోలేదు, ఉదయం ఆయన నిద్రపోనివ్వలేదు. మా ఇంటి పక్కనే గేదెలు ఉంటాయి, వాళ్ళు పాలు తీసి అక్కడే అమ్ముతూ ఉంటారు. లేట్గా వెళ్తే కనుక ఆ పాలు ఎక్కడ దొరకవు అని భయంతో నైట్ అయితే నేను నిద్రపోలేదు. ఉదయాన్నే 5 కల్లా మా వారిని నిద్రపోనివ్వకుండా లేపేసి వెళ్ళి పాలు తీసుకొచ్చామని చెప్తే పాపం నా కోసం అయితే చాలా కష్టపడి వెళ్ళి తీసుకుని అయితే వచ్చారు. ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కోసం నేను 1 లీటర్ ప్యూర్ మిల్క్ అయితే తీసుకున్నాను. 1 లీటర్ ప్యూర్ మిల్క్ తీసుకున్నాను. అదే రకంగా ఫ్రూట్ సలాడ్లో ఏమైతే వేయాలో అవన్నీ కూడా వీడియోలో అయితే పూర్తిగా చూపించాను. ప్రస్తుతానికి అయితే ఇందులో సబ్జాలు అయితే నానబెడుతున్నాను. ఇవి ఒక 5 minutes అలా నానితే కొంచెం బాగా వస్తాయి కదా, అందుకని ముందుగా అయితే నానబెట్టి పక్కన పెడుతున్నాను. ఇవి సబ్జాలు వేసినవి అయితే జ్యూసులు కానీ అదే రకంగా సబ్జా వాటర్ కానీ కొంతమంది ఇష్టపడరండి వీటిని. ఉదాహరణకి మా ఇంట్లో మా మేనగోళ్ళే దీన్ని తినదు. ఇవి అయితే పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకైతే ఇష్టం, అందుకని ఇవైతే వేశాను. మా ఇంట్లో మా వారు నేనైతే చాలా ఇష్టంగా తింటాం. సబ్జాలు హెల్త్కి కూడా మంచిది. సమ్మర్ సీజన్ కదా, చలవ చేస్తుందనే ఉద్దేశంతో ఈ సబ్జాలు అయితే వేశాను. మీరైతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఫ్రూట్ సలాడ్ కోసం 1 లీటర్ ప్యూర్ మిల్క్ని అయితే తీసుకున్నాను కదా, ఇదైతే స్టవ్ మీద పెట్టి ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా మేగడది పక్కకు అదుక్కోకుండా ఒక 1/2 hour వరకు ఇలా గరిటతో అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ బాగా దగ్గరికి అయ్యే విధంగా అయితే స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇప్పుడు సీజన్ అయితే కొంచెం గ్యాస్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, అలా ఎక్కువ గ్యాసే అవుతుంది. పాలైతే మరిగేలోపు అయితే నేనైతే ఏ ఫ్రూట్స్ అయితే నేను ఫ్రూట్ సలాడ్లో వాడుతున్నానో అవన్నీ క్లీన్ చేసి ఒకటొకటిగా కట్ చేసి ఇలా బౌల్లో అయితే వేసాను. ఫస్ట్గా అయితే దానిమ్మ గింజలు ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ సలాడ్లో కస్టర్డ్ పౌడర్ వచ్చి 2 spoons వరకు నేను తీసుకున్నాను. ఇందులో చల్లగా ఉండే పాలలో మాత్రమే కలపాలి. ఇది వేడి పాలు అయితే కలపకూడదు. అవి వేసిన తర్వాత ఇలా ఆ పౌడర్ అనేది లేకుండా బాగా కలిసే విధంగా స్పూన్ పెట్టి ఇలా కలిపాను. ఇదైతే బాగా మరిగిన పాలలో వేసి కింద అయితే అతుక్కోకుండా పైన సైడ్ ఇవన్నీ అతుక్కోకుండా ఇలా గరిటతో కలుపుతూ చిక్కబడే విధంగా ఉంచాలి. కస్టర్డ్ పౌడర్ మరీ ఎక్కువ అయితే యూజ్ చేయకూడదండి. నేనైతే 1 లీటర్ మిల్క్ గాను ఒక 2 spoons మాత్రమే యూజ్ చేశాను అందులో. చూసారు కదా ఏ రకంగా అయితే నేను వేసానో. మనకైతే షుగర్ నేను ఒక 200 grams వరకు వేసాను. అది 1 లీటర్ మిల్క్ కాబట్టి మీరైతే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. మిల్క్ అయితే కొంచెం చిక్కబడే విధంగా స్టవ్ పైన ఇలా కలుపుతూ గరిటెతో అది చిక్కబడిన తర్వాత మరీ చిక్కగా అయితే బాగుండదు కాబట్టి అది కొంచెం దగ్గర అయ్యేసరికి ఈ రకంగా అయితే తీసేసి పక్కన పెట్టేసేయాలి. ఫ్రూట్ సలాడ్లో ఎప్పుడైనా కానీ గమనించాల్సింది ఏంటంటే అది వేడిగా ఉండేటప్పుడు అయితే ఈ ఫ్రూట్స్ అనేవి అందులో వేయకూడదు. ఇది చల్లారిన తర్వాత అప్పుడు ఈ ఫ్రూట్స్ కట్ చేసి పక్కన పెట్టినటువంటివి ఇందులో యాడ్ చేయాలి. ఫ్రూట్ సలాడ్లో మనం ఎన్ని ఫ్రూట్స్ అయితే ఇష్టంగా తింటామో అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే యాపిల్, గ్రేప్, బనానా, పపాయ ప్లస్ ఇంకొకటి ఏదో వేసానండి, మర్చిపోయాను. మనం ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టంగా తింటామో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. నేనైతే యాపిల్ వేసాను, గ్రేపు, పొమోగ్రనేట్, పపాయ, బనానా ఇవి వరకు యూస్ చేశాను ఇందులో. అయితే మీరు ఇంకా ఇష్టపడితే మీరు ఏమైతే తింటారో అవన్నీ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ రకంగా అయినాయో ఇవి. ఈ రకంగా వచ్చే వరకు కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి గరిటెతో కలుపుతూ అతుక్కోకుండా అయితే చూసుకొని ఈ రకంగా వచ్చే వరకు చూసుకోవాలి.
ఈ పప్పాయ అయితే డబ్బులు పెట్టుకోలేదండో, ఈ పక్కింటోళ్ళ దగ్గర దొబ్బేసా. మీ అందరి కోసం నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే కొన్నదానికంటే కొట్టేసిన వాటికే టేస్ట్ ఎక్కువ కదా, అందుకని మీ అందరికీ ఈ సీక్రెట్ చెప్పేసాను, ఏమనుకోద్దు దయచేసి. ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టినటువంటి సబ్జాలు అయితే ఒక 3 స్పూన్స్ వరకు నేను ఇందులో యూజ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకుంటే మంచిది. వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, ముందు వీడియోలో చెప్పాను కదా. ఇందులో అయితే మనకి కొద్దిగా షుగర్ వేసి పైకి కిందకి ఇవన్నీ కలిసే విధంగా కలిపి పక్కన అయితే పెట్టేశాను. ఈలోపు అయితే మిల్క్ అయితే చల్లారుతుంది కదా, అందుకనేసి అవి పక్కనే అలా పెట్టాను. షుగర్ ఎందుకు వేసానంటే ఆ ఫ్రూట్స్కి బట్టి స్వీట్ బాగుంటుంది కదా అని ఇవి వేసి ఇలా కలిపిన తర్వాత ఈ మిల్క్ అయితే చల్లగా అయిపోయింది. ఇందులో ఇవైతే వేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే కలర్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా. కొంతమంది అయితే ఇందులో కలర్ కోసం అయితే కుంకుమ పువ్వును వాడుతున్నారు. నేనైతే ఏమీ వేయలేదు. అన్నీ మీరు వీడియోలో చూసారో లేదో చాలా న్యాచురల్గా నీట్గా అయితే చేశాను. టేస్ట్ మటుకు అదిరిపోయింది, 100కి 100%. అసలు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. నేను ప్యూర్ మిల్క్తో చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే నేను చేయడం వల్ల వచ్చిందా ఈ టేస్ట్, నాకైతే అర్థం కాలేదు. ఇదైతే ఒక 4 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో ఎలానే స్టోర్ చేసుకోవచ్చు. ఇది చేసుకుని బాగా ఎక్కువ కూలింగ్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇదైతే ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా హెవీ కూలింగ్ ఉన్నప్పుడు తీసుకుంటే ఒక 4 డేస్ వరకు ఇది ఏమీ కాదు, అలానే మనం తినచ్చు. ఇంట్లో బయట చేసుకునే దానికన్నా ఇంట్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.